నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సజ్జల భార్గవ్ ఆంధ్రప్రదేశ్కి సకల శాఖ మంత్రిగా ముద్దుగా పిలుచుకునేటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు. సో ఆయనే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ వింగ్ అంతా ఆయనే చూసుకునేది. బట్ జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ మేరకు వైసీపీ సోషల్ మీడియా అనేది కొంచెం దాన్ని మెయింటైన్ చేయడం అనేది తగ్గించారు, దాన్ని కొంచెం క్లోజ్ చేశారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా అంతా ఆయనే టేకప్ చేసి ఎంత చూసుకుంటారు, ఇన్ఛార్జ్. సో మరి ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజులుగా వైసీపీ సోషల్ మీడియా అయితే చాలా డల్గా ఉంది. ఈవెన్ దాన్ని అసలు క్లోజ్ చేసేసారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు క్లోజ్ చేయమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? దీనికన్నా ముందు ఐపాక్ట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి స్ట్రాటజిక్ మేనేజర్గా పనిచేశారు కాబట్టి సో వాళ్ళు కూడా అర్ధాంతరంగా మొత్తం అన్నీ మూసేసుకొని వెళ్ళిపోయారు అన్నట్టు కూడా మనం మొన్న వార్తలో చూసాం. ఈ ఏదైతే బీసెంట్ రోడ్లోనో బందర్ రోడ్లో ఉన్న ఐపాక్ట్ ఆఫీస్ దానికి సంబంధించి కూడా అర్ధాంతరంగా సడన్గా అందరికీ ప్యాకప్ చెప్పేశారు. వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్లు, కంపెనీ ప్రొవైడ్ చేసిన మొబైల్స్ అన్నీ కూడా తీసేసుకొని ఇంకా ప్యాకప్ చెప్పేశారు. దానికి తోడు ఐపాక్ట్ వాళ్ళకి ఏదైతే డీల్ మాట్లాడుకున్నారో, అంటే పొలిటికల్ నిర్వహణలో భాగంగా, పొలిటికల్ వ్యూహ రచనలో భాగంగా ఏదైతే అన్ని రచనలు చేశారో దానికి ఇవ్వాల్సిన పేమెంట్ది ఇంకా కొంత పెండింగ్ ఉంటుండగానే వాళ్ళందరినీ ఎక్కడెక్కడ పనులు ఆపేసి వెళ్ళిపోమని చెప్పారన్నట్టు కూడా వార్తలు చూసాం. అయితే ఇంకా అది దగ్గర 50 CR వరకు ఇంకా ఎంతో ఇవ్వాలి ఐపాక్ట్ వాళ్ళకి అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు. ఇది ఇట్లా నడుస్తుండగానే ఇప్పుడు మీరు చెప్పిన అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు సజ్జల భార్గవ్ ఈ వైసీపీ సోషల్ మీడియా అందరికీ, అంటే జనరల్గా అందరూ ముద్దుగా పిలుచుకునేది సమ్ పేటీఎం బ్యాచ్ అని ఏదో అంటుంటారు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరు. సో ఆ బ్యాచ్ అందరూ కూడా ఎవరెవరైతే సోషల్ మీడియాలో పార్టీ తరపున కానీ పార్టీ ఎన్నికల వ్యూహాల్లో భాగంగా వాళ్ళు ఎట్లాంటి రోల్స్ చేయాలి, చంద్రబాబు గారిని ఎలా ట్రోల్స్ చేయాలి, లేదా పవన్ కళ్యాణ్ ఎలాంటి ట్రోల్స్ చేయాలి, లోకేష్ గారిని ఎలాంటి ట్రోల్స్ చేయాలి, ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలని వాస్తవాలుగా చూపించడం, ఇట్లా ఎవరి టాలెంట్ వాళ్ళని ఉపయోగించి చేసుకోవడానికి ఒక టీంను కూడా పెట్టుకున్నారు. దానికి ఆ సోషల్ మీడియా టీం అంతటికి ఇన్ఛార్జ్గా అర్ధాంతరంగా నిన్న నెలలో సగం రోజులు ఉంటుండగా ఇంకా ఎన్నికల కౌంటింగ్కి ఇంకొక 15-16 రోజులు ఉంటుండగానే వాళ్ళకు కూడా సేమ్ ఇదే డైలాగ్ చెప్పారంట. ఎక్కడ వాళ్ళు అక్కడ పని ఆపేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా అంటే ఏంటి, లాస్ట్ 2 years నుంచి సీరియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా లాస్ట్ 2 years నుంచి కూడా ఈ సోషల్ మీడియాలో లింక్స్ పోస్ట్ చేయడం కానీ, లేదంటే యాడ్స్ పోస్ట్ చేయడం కానీ, లేదంటే వెటకారంగా కొన్ని ట్రోల్స్ చేయడం కానీ, వీటన్నిటికీ మీద వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా సడన్గా ఆపేసి ఇంకా అందరికీ వాళ్ళకి ఇచ్చిన ల్యాప్టాప్లు కానీ, సంస్థ ద్వారా ఇచ్చిన మొబైల్ ఫోన్స్ కానీ అన్నీ రిటర్న్ ఇచ్చేయమని చెప్పారంట. అయితే అప్పటికి కొంతమంది మీరు కనీసం ముందుగా మీటింగ్ పెట్టి చెప్తే బాగుండేది, మేము వేరే చూసుకునే వాళ్ళం, లేదా అట్లీస్ట్ మంత్ ఎండింగ్ వరకైనా నడిపిస్తే ఈ మంత్ శాలరీ అయినా ఇస్తారు కదా, శాలరీ ఇచ్చేసి అట్లీస్ట్ అప్పుడైనా డిస్పర్స్ చెప్పొచ్చు, ఇట్లా ఎందుకు అని అడిగితే దానికి ప్రాపర్ రీజన్ ఏం చెప్పకుండా ఏమో మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఇక్కడికి అది క్లోజ్ చేసేస్తున్నాం అన్నట్టుగానే చెప్పారంట. ఈవెన్ భార్గవ్ గారితో మాట్లాడడానికి అవకాశం అడిగినప్పుడు కూడా ఎందుకో మొగ్గు చూపలేదు, అవకాశం అయితే ఎవరికి ఇవ్వలేదు. మీరు మీ ఉన్నవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవాల్సిందిగా అందరికీ చెప్పారు, పిలుపునిచ్చారు. సో చాలామంది కొంతమంది వెక్స్ అయ్యారు, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. సరేలే ఇది ఎప్పటికైనా మూసేస్తారు అనుకునేదే కదా, సరేలే అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారంట. అయితే ఎట్లా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి అనేది చాలామంది, అంటే ముందే వీళ్ళకి ఏమైనా సంకేతాలు అందాయా, లేకపోతే మరి ఇంక ఇది నడిపించలేము, ఇంకా నడవదా, నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందా రాదా, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తుంటే వాటన్నిటికి కూడా ఎక్కడ ఆన్సర్ ఇవ్వకుండా అన్నిటికీ స్కిప్ అయిపోయి అలా ప్రవర్తించారు తప్ప దేనికి ప్రాపర్ జవాబు ఇవ్వలేదు. ఈవెన్ ఈ మంత్ శాలరీస్ విషయంలో కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదంట. ఎక్కడికక్కడ ఇచ్చేసి క్లోజ్ చేసేసి మీరు ఇంకా రేపు నుంచి రావక్కర్లేదు, అది కూడా క్లోజ్, అంటే ఆఫీస్ కూడా క్లోజ్ చేసేస్తున్నాం అన్నట్టుగానే చెప్పారంట. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే
వాట్ ఎవర్ ఇట్ ఇస్ రీజన్స్, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటే కాదనట్లేదు. అంటే ప్రాపర్ ఫండ్ లేకపోవడము, లేదంటే మళ్ళీ వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోవడము, లేదంటే పైనుంచి ఆదేశాలు రావడము, కారణాలు ఏదైనా కానీ అర్ధాంతరంగా మూసేయడం అనేది కొంతమంది దాని మీద డిపెండ్ అవుతారు కదా. డిపెండ్ కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు ఇట్లాంటి సోషల్ మీడియాది ఏది ఎన్ని రోజులు ఎలక్షన్స్ వరకే, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఉంటుంది, గవర్నమెంట్ రాకపోతే పరిస్థితి ఏంటని చాలామంది ఆలోచించి పెట్టుకుంటారు. కానీ సడన్గా వెళ్ళిపోవాలంటే అట్లీస్ట్ ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో టైం ఇస్తే వాళ్ళు ఇంకో జాబ్ వెతుక్కోవడానికో, లేదంటే వీళ్ళు ఇచ్చే శాలరీతోనో వీళ్ళు ఇచ్చే కాంపెన్సేషన్తోనో కొద్ది నెలలు గడిపిన తర్వాత అప్పుడు వేరే చూడడమో చేయొచ్చు. అట్లా చేశారట. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ల్యాప్టాప్లన్నీ తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకో కొత్త డౌట్ ఏంటంటే, ఆ ల్యాప్టాప్లు ఏవైతే తీసుకున్నారో ఆ ల్యాప్టాప్ల్లో ఎటువంటి సమాచారం ఉండబోతుంది, ఎటువంటి సమాచారం నిక్షిప్తమై ఉంది, అవన్నీ డిలీట్ చేశారా, లేదా ఆ ల్యాప్టాప్లు మరలా వేరే ప్రత్యర్థి పార్టీలు వారి చేతిలో పడితే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలామందికి అదే సందేహం. కొంతమంది ఆల్రెడీ ఇట్లాంటి వార్తలు రావడంగానే ఉన్న అక్కడ ల్యాప్టాప్లో సమాచారం వాళ్ళ సొంత డేటాలోకి ఆల్రెడీ ఎక్కించుకొని వెళ్ళిపోయారని కూడా కొంత సమాచారం వస్తుంది. ఎక్కించుకున్నా అందులో ఏం పెద్దది ఉండకపోవచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం ఈ ట్రోల్స్ సంబంధించినవి ఉంటాయి. అక్కడ ఇలా పెట్టారు, దాన్ని ఇలాగ వ్యంగ్యంగా వెటకారంగా పెట్టండి, ఇక్కడ ఇలాగా కొద్దిగా యానిమేషన్లా క్రియేట్ చేసి వాళ్ళని ఒకటైతే చూశాను, చాలా దారుణంగా ఉంది అది వీడియో. ఎట్లా అంటే చంద్రబాబు గారు వాష్రూమ్కి వెళ్తే వెనక ఇంకా ఎవరో కడుగుతున్నట్టు, వాళ్ళు వెనక ఇంకెవరో కడుగుతున్నట్టుగా అట్లాంటి ట్రోల్స్ ఫొటోస్ కూడా నేను చూశాను. సో అట్లాంటివి క్రియేట్ చేసే వాళ్ళవి ఏవైనా ఉండిపోవచ్చు అసభ్యకరంగా ఉండేవి. బట్ వాళ్ళ చేతుల్లో వరకు ఉంటే పర్వాలేదు ల్యాప్టాప్లు, వేరే వాళ్ళ చేతుల్లో పడితే 100-150 ల్యాప్టాప్స్ అంటున్నారు. అంటే అన్ని ల్యాప్టాప్స్లోనూ కూడా ఇంత కీలకమైనటువంటి సమాచారం ఉంది అంటారా వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి? కీలకం సమాచారం ఉండకపోవచ్చు. నేను అనుకోవడం ఏంటంటే ఇట్లాంటివే ట్రోల్స్కి సంబంధించినవి ఏమైనా ఉండుండొచ్చు, లేదా వాళ్ళ సంస్థకు సంబంధించి వాళ్ళు ఎలా చేశారు, దాన్ని ఎలాగ మసిపూసి మారేడికాయ చేశారనే దాని మీద ఒక స్క్రిప్ట్ కానీ డేటా కానీ ఉండుండొచ్చు కదా. అది మేబీ బయటకు వస్తే అప్పుడు వీళ్ళు ఇలా చేశారు, దాన్ని ఇలాగా అబద్ధాన్ని నిజంలా చూపించారు, లేదా నిజాన్ని అబద్ధంలా చూపించారు అనేది మరి కాస్త జనాల్లోకి వెళ్ళిపోతే బ్యాచ్ అంతా షేమ్ అయిపోతుంది, బాగా ఫూల్స్ లాగా అయిపోతారు కదా. అందుకని ఆ డేటా పూర్తిగా అరైజ్ చేయకుండానే ల్యాప్టాప్లు ఇచ్చేశారు. ఆ ల్యాప్టాప్ మరలా కొన్నిసార్లు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఆఫీసులు సడన్గా మూసేసేటప్పుడు అవన్నీ ఒక స్క్రాప్ ఓడుకో, లేకపోతే మనకి ఇక్కడ మెహదీపట్నంలో వాటిలో కొన్ని దగ్గర కొన్ని షాపులు ఉన్నాయి, టోలీ చౌకీలో. అక్కడ ఏంటంటే ఇట్లా ఎక్కడైతే క్లోజ్ అయిపోతాయి ఆఫీసులు, ఆ ఆఫీసులని గంపగొత్తగా అక్కడ ఉండే ల్యాప్టాప్లు అవన్నీ కూడా ఒకేసారి వాళ్ళు కొనుక్కొని వాడిని కొంచెం చిన్న రిపేర్లు ఉంటే చిన్న రిపేర్లు చేసేసి సెకండ్స్లో అమ్మేస్తుంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళ చేతిలో పడింది అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా కీలకమైన డేటా ఉండిపోతే ఇన్ కేస్ దాన్ని కూడా వాళ్ళు అలాంటి బిజినెస్ చేయాలనుకుంటే ఎంతసేపు అదే తలంపుతో ఉంటారు. ఆ సెకండ్స్ నెంబర్ ఇందులో కీలకమైన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే దీన్ని ఎవరికైనా ప్రత్యర్థి పార్టీ వాడికి అమ్ముకుంటే మనకు డబ్బులు వస్తాయి కదా అనుకుంటారు కదా. అలా అనుకున్న సందర్భంలో ఏవైనా కీలకమైన డాక్యుమెంట్ బయట ప్రత్యర్థి వాళ్ళకి కూడా షేర్ చేస్తే చేయొచ్చు. అప్పుడు అది పార్టీకే కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. వీళ్ళు దీన్ని ఇలా చేశారా అని మరి కాస్త ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది కదా. సో అటువంటి విషయాల్లో కొంచెం భయపడుతున్నారని సమాచారం. అలా ఏం పట్టించుకోరు, అన్నీ అసలు కోర్టులకి జైల్లోకి వెళ్తేనే ఎవరు షేమ్గా ఫీల్ అవ్వని రోజులు కాబట్టి ఈ సమాచారాల మీద పెద్దగా ఫీల్ అవ్వరని నా అభిప్రాయం. అసలు వైసీపీ సోషల్ మీడియా అంతా క్లోజ్ అయిపోయింది అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి క్లోజ్ చేయించారు అంటున్నారు. అండ్ ఆ ల్యాప్టాప్స్లో అయితే చాలా కీలకమైన సమాచారం ఉంది, అదేమైనా మిస్యూజ్ అవుతుందని కూడా చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ బయటకు వినిపిస్తూ ఉన్నాయి. సో చూద్దామండి మళ్ళీ వైసీపీ సోషల్ మీడియా అకౌంట్స్ ఎప్పుడు బయటకు వస్తాయి, ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.